రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నటువంటి కాలంలోనే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ని ముఖ్యమంత్రిని కానీయకుండా అడ్డుపట్టడం కోసం రోసయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చింది ఆ రోజున అధినాయకత్వం. ఆయన సుదీర్ఘకాలం పాటు అనే కంటే కూడా తన టెన్యూర్ కంప్లీట్గా పూర్తి చేసుకున్నారు. ఆయన హయాంలోనే రాష్ట్ర విభజన జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నారు ఆయన. రాహుల్ గాంధీ తాజా ఏదైతే ఓట్ చోర్ యాజిటేషన్స్ మీదన ఆయన 2 సెటైర్లు వేశారు. ఒకటి ప్రధానమైనటువంటి మనకి బుర్ర లేనప్పుడు ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టుకోవాలి, ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి రాహుల్ గాంధీ ఆరోపించినట్టు 2024 ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగితే బీజేపీ 400 పైగా సీట్లు రావాలి, కానీ 240 సీట్లు ఎట్లా వస్తాయి, ఇది కీలకమైంది. నేను మొట్టమొదటి ప్రస్తావించినటువంటి అంశం. ఎవరైనా కనీసం పోనీ అవతల వాళ్ళు ఫీల్ అవుతారు అనుకున్నప్పుడు, అంతకుముందు 303 వచ్చినప్పుడు 350 అన్నది రాసుకుంటుంది కదా తన అకౌంట్లోకి, తనే చేసుకోగలిగితే కనుక 240కి అది కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి తెచ్చుకుంటుందా? కామన్ సెన్స్తో ఆలోచిస్తాయి. కాకపోతే ఇప్పుడు కామన్ సెన్స్తో ఆలోచిస్తున్నారు.